అదేవిధంగా గౌతమ్ రెడ్డి గారు కార్పొరేటర్స్ అందరూ కలిసి రావడం జరిగింది. మీరు చూసుకోండి ఒకసారి, సెంట్రల్ నియోజకవర్గంలో ఏ కార్యక్రమం జరిగినా కానీ చాలా విజయవంతంగా చాలా బ్రహ్మాండంగా నడుస్తుంది. ఎందుకంటే ప్రజల నుంచి చక్కని స్పందన, ఏ చిన్న పిలుపు పిలిచినా కానీ ఈ యొక్క ర్యాలీకి ఈరోజు ఉదయం పర్మిషన్ తీసుకున్నాం. కానీ వేలాది మంది వచ్చి ఈ ర్యాలీని విజయవంతం చేశారు. దీనికి కారణం జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పరిపాలన, జగన్మోహన్ రెడ్డి గారి యొక్క సంక్షేమ పథకాల అమలు విధానం అని చెప్పని మీ అందరికీ కూడా తెలియపరచుకున్నాను. ముఖ్యంగా సెంట్రల్ నియోజకవర్గ ప్రజల లక్ష్యంలో ఒకటే, గోండా ఉమా అనే వ్యక్తిని పొరపాటును కూడా ఈ నియోజకవర్గాలు గెలిపించకూడదు. అటువంటి రౌడీని, అటువంటి గోండాని, అటువంటి భూ కబ్జాదారుని, అటువంటి కాల్మని వ్యక్తిని, అటువంటి సెక్స్ రాకెట్ చేసే వ్యక్తిని పొరపాటును గెలిపించుకుంటే మన నియోజకవర్గం ఎంతో ఇబ్బందులు పడుతుందని చెప్పని ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక్కటే చెప్తున్నారు. ఎంపీగా కేసీఆర్ నాని గారిని, ఎమ్మెల్యేగా వెల్లంపల్లి శ్రీనివాసరెడ్డి మిమ్మల్ని గెలిపిస్తామని చెప్పని ప్రతి ఒక్కరు చెప్తారు. చూసుకుంటే కనుక గత 2 రోజుల నుంచి పెన్షన్ల కోసం చంద్రబాబు చేసిన దుర్మార్గానికి ప్రజలు అవ్వాతాతలు కానీ దివ్యాంగులు కానీ ఎంత ఇబ్బంది పడతారు చూడండి. కనీసం ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు చేయూత కానీ, ఆసరా కానీ, విద్యా దీవెన కానీ వీటన్నిటిని కూడా అమలు చేయాలని చెప్పని ఆ రోజు ఆయన ఎన్నికల కోడ్కు ముందే బటన్ నొక్కితే దాన్ని ఆపమని చెప్పిన దుర్మార్గుడు చంద్రబాబు నాయుడు. ప్రజల్ని ఎప్పుడు కష్టాల్లో ఉండాలనే వ్యక్తి చంద్రబాబు నాయుడు. దయచేసి చంద్రబాబుని పొరపాటును కూడా ఈ రాష్ట్రంలో ఉండకుండా అతను ఓడించాలని చెప్పి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమం ఉద్దేశించి మన ఎంపీ నాని గారిని మాట్లాడుతున్నా కూర్చున్నాను. ఇవాళ సెంట్రల్ నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి ప్రచార కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ శ్రేణులు వేలాదిగా పాల్గొంటున్నారు. ఇవాళ ఒక ఎమ్మెల్యేగా, ఒక మాజీ మంత్రిగా 2 సార్లు విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో గెలిచి ఆ ప్రాంతాన్ని బ్రహ్మాండంగా అభివృద్ధి చేసినటువంటి వ్యక్తిగా, అక్కడ ప్రజల సంక్షేమాన్ని జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో ముందుకు తీసుకెళ్లిన వ్యక్తిగా ఇవాళ ఇక్కడ విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా మన వెల్లంపల్లి గారు పోటీ చేస్తున్నారు. నిజంగా ఒక సమర్థుడైనటువంటి వ్యక్తి. అట్లాగే ఇవాళ ప్రజా సమస్యల పట్ల అవగాహన ఉండి ఒక చొరవతో, ఒక సమర్థతతో సమస్యని పరిష్కరించగలిగినటువంటి వ్యక్తి మన వెల్లంపల్లి గారు. అట్లాగే ఇక్కడ చూస్తే ఇంతకుముందు ఉన్నటువంటి ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే గోండా ఉమా ఒక భూ కబ్జాదారుడు, ఒక కాలకేయుడు, ఒక కీచకుడు, ఒక కామాంధుడు, అనేక మంది మహిళల జీవితాలతో ఆడుకున్నటువంటి వ్యక్తి అతను. అలాగే స్వతంత్ర సమరయోధుల భూములు కబ్జా చేసినటువంటి వ్యక్తి. ఇవాళ డీసెంట్ రోడ్లో ప్రతి వ్యాపారస్తుల్ని హింసించి మరి వసూలు చేసుకున్నటువంటి వ్యక్తి, హఫ్తాలు వసూలు చేసుకునేటువంటి వ్యక్తి. అట్లాగే ఒక టీడీపీ రాజ్యసభ సభ్యుడు, అప్పుడు ఇంకా రాజ్యసభ సభ్యుడు అవ్వలేదు, విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో సూర్యాపేటలో ఇల్లు కట్టుకుంటా అంటే అతని దగ్గర కూడా 3 లక్షల రూపాయలు లంచం తీసుకున్నటువంటి వ్యక్తి. తర్వాత ఆయన రాజ్యసభ సభ్యుడయ్యాడు. అతను ఇల్లు కట్టుకోవాలంటే కూడా ఒక తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు, ఒక అడ్వకేటు, తర్వాత ఒక రాజ్యసభ సభ్యుడయ్యాడు. విజయవాడ సూర్యాపేటలో రాష్ట్ర విభజన తర్వాత ఇల్లు కట్టుకుంటా అంటే 3 లక్షల రూపాయలు అతని దగ్గర లంచం వసూలు చేశాడు ఇల్లు కట్టుకోవడానికి డిమాండ్ చేసి, ఇల్లు కట్టకుండా ఆపి. అంటే ఒక సొంత పార్టీ సీనియర్ నాయకుడి దగ్గరే ఇల్లు కట్టుకోవడానికి డబ్బులు వసూలు చేశాడంటే ఈ సెంట్రల్ నియోజకవర్గంలో అతని పరిస్థితి ఏంటో మీ అందరికీ అర్థమవుతుంది. అతనికి డబ్బు తప్ప వేరే అవ్వలేదు. ప్రజాసేవ పట్ల ఒక చిత్తశుద్ధి లేదు. అతను ప్రజాసేవకు పనికొచ్చేటువంటి వ్యక్తి కాదు. పూజకు పనికిరాని పువ్వులాగా అతను ప్రజాసేవకు పనికిరానటువంటి వ్యక్తి. కాబట్టి ఇవాళ భారీ మెజార్టీతో వెల్లంపల్లి గారిని ఇక్కడ గెలిపించడానికి ప్రజలు నిశ్చయమే ఉన్నారు. అట్లాగే జగన్మోహన్ రెడ్డి గారి సంక్షేమ పథకాలు కానీ, అభివృద్ధి కార్యక్రమాలు కానీ ఇవాళ ఈ దేశానికి హైలైట్. ఆయన 2,60,000 కోట్ల రూపాయలతో చేసినటువంటి సంక్షేమం కానీ, తర్వాత చంద్రబాబు నాయుడు కంటే 5-6 రెట్లు చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కానీ, ఉద్యోగ కల్పనలో కూడా చంద్రబాబు నాయుడు 80,000 ఉద్యోగాలు ఇస్తే ప్రైవేటు ప్రభుత్వ రంగాల్లో జగన్మోహన్ రెడ్డి గారు 6 లక్షల ఉద్యోగాలు ఇచ్చారు. అంటే దాదాపు 7 రెట్లు ఎక్కువ ఉద్యోగాలు ఈ రాష్ట్రంలో కల్పించినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అట్లాగే క్యాపిటల్ ఎక్స్పెండిచర్లో కూడా 5-6 రెట్లు ఎక్కువ చంద్రబాబు నాయుడు కంటే బాగా క్యాపిటల్ ఎక్స్పెండిచర్ పెట్టి రాష్ట్రాన్ని అభివృద్ధి చేసినటువంటి వ్యక్తి. అలాగే ఇండస్ట్రియల్ గ్రోత్లో కూడా ఇవాళ భారతదేశంలోనే రెండో రాష్ట్రంగా ఇవాళ ఆంధ్రప్రదేశ్ ఉంది ఇన్వెస్ట్మెంట్స్లో. చంద్రబాబు నాయుడు గారు టైంలో వచ్చినటువంటి ఇన్వెస్ట్మెంట్స్ కంటే 3 రెట్లు ఎక్కువ ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి టైంలో వచ్చినాయి.
అట్లాగే అన్ని రకాలుగా ఇవాళ పేదరికం తగ్గించడంలో, అట్లాగే చుట్టుపక్కల రాష్ట్రాలతో పోలిస్తే అధిక ధరల్లో మనకు నియంత్రణలో ఉండడంలో కానీ, ఇక్కడ జిఎస్డిపి పెరుగుదలలో కానీ, పర్ క్యాపిటల్ ఇన్కమ్ అంటే వ్యక్తిగత స్థూల ఆదాయం 60,000 పెన్షన్లో కానీ జగన్మోహన్ రెడ్డి గారు విజయవంతమయ్యారు. కాబట్టి ప్రజలందరూ కూడా ఆయనకి మద్దతు తెలుపుతున్నారు. ఇవాళ చంద్రబాబు నాయుడు రోజుకు ఒక యూటర్న్ తీసుకుంటా ఉన్నాడు. నిన్నేమో వాలంటరీ వ్యవస్థ పనికిరాదు అన్నాడు, ఇవాళేమో వాలంటరీ వ్యవస్థకి 5,000 10,000 చేస్తా అన్నాడు. ఇంతకు ముందేమో సంక్షేమ పథకాల వల్ల రాష్ట్రం నాశనం అయిపోతుంది, శ్రీలంకలాగా అయిపోతుంది అన్నాడు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి కంటే ఎక్కువ సంక్షేమ పథకాలు చేస్తానంటున్నాడు. అతను సొంత అలయన్స్ లో ఉన్నటువంటి భాగస్వామి బీజేపీ ఆయన సంక్షేమ పథకాలు ఆయన అమలు చేయలేడు, ఆయన ఫెయిల్ అవుతాడు. కాబట్టి దాంట్లో మేము భాగస్వామి కాదని పబ్లిక్ గా చెప్తా ఉంది. అంటే నీ భాగస్వామి పక్షమే నిన్ను నమ్మనప్పుడు ప్రజలు నమ్ముతారని చెప్పి చంద్రబాబు నాయుడిని నేను ప్రశ్నిస్తా ఉన్నా. అట్లాగే 2014లో 650 హామీలు ఇచ్చి మొత్తం విఫలమైనటువంటి చంద్రబాబు నాయుడు ఇవాళ 6,500 హామీలు ఇవ్వడానికి కూడా రెడీగా ఉన్నాడు. ప్రజలు అతను నమ్మే పరిస్థితి లేదు. ఖచ్చితంగా ఇవాళ ఇక్కడ భారీ మెజార్టీతో వెల్లంపల్లి శ్రీనివాస్ గెలుస్తున్నారు. విజయవాడ పార్లమెంట్ లో 7 స్థానాలు ఎంపీతో సహా భారీ మెజార్టీతో వైసీపీ గెలవబోతోంది. అలాగే మా ముఖ్యమంత్రి గారు చెప్పినట్లు వైనాట్ 175 దాంట్లో పెద్ద అతిశయోక్తి ఉందని నేనైతే అనుకోవట్లేదు. ఖచ్చితంగా ఆ టార్గెట్ అచీవ్ అవడంలో వైసీపీ సఫలీకృతం అవుతుందని నేను భావిస్తూ, చంద్రబాబు నాయుడుకి ఇంకా రాజకీయ భవిష్యత్తు లేదు. ఈ ఎలక్షన్ అవగానే పార్టీ ఆఫీస్ తాళం వేసేసి బీజేపీకి అప్పచెప్పి చంద్రబాబు నాయుడు వెళ్ళిపోతాడని చెప్పి, తెలంగాణ వెళ్ళిపోతాడని చెప్పి నేను అనుకుంటా ఉన్నా. అది ఖచ్చితంగా కూడా జరుగుతుంది. కాబట్టి ఇదే ఆఖరి ఎలక్షన్ టీడీపీకి. ఈ తర్వాత టీడీపీ అనేది మూతపడిపోతా ఉంది. థ్యాంక్ యూ.